హలో గాయ్స్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. నేను వచ్చేసి ధర్మవరం నుంచి ఈరోజు హుబ్లీ పోతున్నాను. మళ్ళా రేపు హుబ్లీ నుంచి గోకర్ణ నుంచి గోవాకి, అదే లాస్ట్ పాయింట్. ఈరోజు హుబ్లీ పోయే ముందరగా నేను హొసపేటలో దగ్గర ఉన్న పీకే హల్లీ క్రాస్లో దిగేస్తున్నా. పీకే హల్లీ క్రాస్లో ఎందుకు దిగేస్తున్నానంటే, అక్కడ నుంచి అటల్ విహార్ జూ పార్క్ ఉంది, దగ్గరలో 4 కిలోమీటరు, అక్కడ దిగేయాలి. ఇప్పుడు నేను ధర్మవరం నుంచి అనంతపూర్కి వచ్చాను. అనంతపూర్ నుంచి హొసపేట బండి ఉంది, ఇది పొద్దునే 6 గంటలకు ఉంటుంది. ఇది ఇంతకుముందు అటల్ విహార్ జులాజికల్ పార్క్ ఉండ, ఇప్పుడు దీన్ని హంపి జూగా మార్చేసినాడు. ఇక్కడ కింద అటల్ విహార్ జూ పార్క్ అని బోర్డులో రాసినాడు, అది కన్నడ భాషలో. హంపి జూ వచ్చేసి ఇంగ్లీష్లో రాసినారు. ఇది సఫారీ పాయింట్ అనమాట. ఇక్కడ 3 రకాలుగా సఫారీస్ ఉన్నాయి. ఒకటి బస్సు సఫారీ, ఇంకోటి ఓపెన్ జీప్ సఫారీ, ఇంకోటి క్లోజ్డ్ జీప్ సఫారీ. బస్సు సఫారీకి వచ్చేసి ఇదే బస్సు సఫారీ అంటాము, ఇది 300 అనమాట. ఇప్పుడు ఇది చూపిస్తానని తెల్ల జీప్ని, ఇది క్లోజ్డ్ జీప్ సఫారీ అంటాము. ఇదే నేను తీసుకున్న జీప్ సఫారీ వచ్చేసి. ఈ జీప్ సఫారీకి నాకు 1500 పట్టింది. నాతో పాటు ఇంకో అతను వచ్చినాడు, మేము షేరింగ్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఈ పక్కన ఉంది ఒక జీప్ లాగా, అది ఓపెన్ జీప్ సఫారీ అనమాట, అది 3000 పడుతుంది. ఈ జీప్ చాలు అనుకొని ఇదే తీసుకున్నాము. ఇక్కడ 3 రకాల సఫారీస్ ఉంటాయి. ఒకటి లయన్ సఫారీ, ఇంకోటి టైగర్ సఫారీ, ఇంకోటి హెర్బివోరస్ సఫారీ. హెర్బివోరస్ సఫారీ అంటే ఏం లేదు, అన్ని జింకలు ఉంటాయి. ఫస్ట్ లయన్ సఫారీకి వెళ్దాము. ఇక్కడ దగ్గరగా కనపడుతుంది లయన్, ఇదిగోండి లయన్ దగ్గరగా కనపడింది. చూడడానికి చాలా బాగుంది, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా బాగుంది కూడా. ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు లయన్ వచ్చేసి నీళ్ళు తాగడానికి పోతుంది. నాకు నచ్చింది ఈ సఫారీ అయితే. తర్వాత నీళ్ళు తాగేసింది, మళ్ళా వేరే చోటు కూర్చోడానికి వెళ్తుంది, అది మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఆడసింహం చూపిస్తాను చూడండి, ఇదే ఆడసింహము. తర్వాత ముందర వైపు కూర్చొని ఉంది ఒక చోట. ఇప్పుడు టైగర్ సఫారీకి వెళ్దాం. ఇదే హెర్బివోరస్ పాయింట్, ఇదే లాస్ట్ సఫారీ పాయింట్ అనమాట. ఇది నీలగాయ జంతువు, ఇది నీలగాయ అంటాము. ఇది వచ్చేసి పక్కన ఆహారం పెడతా అంటే అన్నీ లైన్ క్రాస్ చేసుకుంటూ ఆహారం దగ్గరికి పోతున్నాయి. ఆ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను. అక్కడ జింకలు, నీలగాయలు చాలా ఉన్నాయి, అవి చూపిస్తాను. తర్వాత ఇక్కడ జూకి వెళ్ళాలి, ఇది సఫారీ పాయింట్ అయిపోతానే. జూ వచ్చేసి 75 రూపాయల టికెట్, కేవలం సపరేట్ పోవచ్చు, దీనికి పోకుండా. దీనికి కంపల్సరీ పోవాలని కూడా పోతున్నాను. ఇదిగోండి ఫుడ్ పెట్టింటే నీలగాయ, జింకలు అన్నీ ఇక్కడ ఉన్నాయి, అన్నీ ఇక్కడ ఫుడ్ మేస్తున్నాయి. సరే, ఇంకా నెక్స్ట్ జూకి వెళ్దామా. ఆ జూలో వచ్చేసి ఏమున్నాయో చూపిస్తాను, పదండి జూకి వెళ్దాం. ఇంకా ఇది వచ్చేసి ఈము పక్షి, దీనికి కాళ్ళు పొడవుగా ఉంటాయి. అన్ని కోడ్లాగే దీనికి 3 వేలు ఉంటాయి కాళ్ళకి. చాలా స్పీడ్గా పరిగెత్తగలుగుతుంది. దీనికి రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేదు అనమాట. చలికి వానకి తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప దేనికి పనికిరాదు. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రిచ్ పక్షి. ఆస్ట్రిచ్ని తెలుగులో నిప్పుకోడి అంటాము. ఇది వచ్చేసి మొగదనమాట. తర్వాత ఈ పక్కన ఆడది ఉంది, మొగది ఆడది వేరే వేరే కలర్స్లో ఉంటాయి, ఒకే కలర్లో ఉండదన్నమాట. ఇది ఒక్కసారి పరిగెత్తిందంటే 10 అడుగులు దూరం నడుస్తుంది అనమాట. ఒకే గదితోనే 10 అడుగులు ఫీట్ వేస్తుంది. ఇది ఆడది అనమాట. దీనికి కాలు పొడవుగా ఉంటాయి. తర్వాత దీనికి 2 వేలు ఉంటాయి. ఇది వచ్చేసి జాకల్ అంటారు. జాకల్ అంటే తెలుగులో నక్క అంటారు అనమాట. దీని బాడీ వెయిట్ కన్నా దీని తోక చాలా చిన్నగా ఉంటుంది. తర్వాత దీన్ని మోనోగామి జీవి అంటారు. మోనోగామి అంటే ఏం లేదు, ఒకసారి ఒక దాంతో ఏర్పరచుకున్న బంధాన్ని చివరి వరకు కొనసాగిస్తుందన్నమాట. అదే మోనోగామి అంటాము. అందుకే దీన్ని మోనోగామి జీవులు కూడా అంటారు. దీని తోక చిన్నగా ఉండి గుచ్చులుగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఎప్పుడు వేటాడేటప్పుడు ప్యాక్గా వేటాడతాయి, అంటే కలిసి వేటాడతాయి. అది దీని యొక్క చరిత్ర.
ఇప్పుడు మనం టైగర్ సఫారీకి వెళ్తున్నాము. ఈ టైగర్ సఫారీ కూడా దగ్గరగా చూడొచ్చు పులిని. కాకపోతే లయన్ సఫారీకి టైగర్ సఫారీకి ఇట్లా సపరేట్గా గేట్స్ ఉంటాయి. కాబట్టి లయన్, టైగర్, హ్యాపీ వారస్ అనేవి కలిసవన్నమాట. అది వేరే, ఇది వేరే కేసు. ఇదిగోండి టైగర్. ఇది ఈ టైగర్కి నల్లటి చారలు ఉంటాయి. దీనివల్ల సులువుగా వేటాడతాయి అన్నమాట జంతువులని. ఎక్కువసేపు దూరం ప్రయాణించుకోకుండా దగ్గరగానే వేటాడతాయి. కాకపోతే ఈ నల్లచారలు ఉన్నటివి మన డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ ఎలాగుంటాయో అలాగే సేమ్ అలాగే ఉంటాయన్నమాట. మన ఫింగర్ ప్రింట్స్ ఎలా వేరువేరుగా ఉంటాయో ఒకేలాగా ఉన్నా కూడా అలాగే దీనికి నల్లచారలు వేరువేరుగా ఉంటాయన్నమాట. అన్నీ ఒకేలాగా ఉండవు అన్నమాట. ఇది ఇండియన్ వుల్ఫ్ అంటారు. ఇండియన్ వుల్ఫ్ అంటే ఏం లేదు, భారతీయ తోడేలు అంటారు. ఇది భారతదేశంలో పెరిగే జంతువులు అన్నమాట తోడేలు. వుల్ఫ్ అంటే తెలుగులో తోడేలు అంటాము. అంతేకాకుండా ఇది మోనోగామి జాతి చెందినది. అంటే జాకల్లాగా నక్కలాగా ఇది కూడా మోనోగామి జాతి చెందినది అనమాట. మోనోగామి అంటే ఏం లేదు, ఇంతకుముందు చెప్పినా కదా, ఒక దాంతో ఏర్పరచుకున్న సంబంధాన్ని జీవితాంతం అట్లాగే ఏర్పరచుకుంటాయి, వేరే దాంతో కలసవు అనమాట. అంతేకాకుండా దీనికి గ్రహణ శక్తి చాలా ఉంది. ఇది 2 కిలోమీటర్ దూరంలో ఉన్న వాసన కూడా పసిగడతాయి అన్నమాట. ఇది వచ్చేసి స్ట్రిప్డ్ హైనా అంటాము. స్ట్రిప్డ్ అంటే చారులు కలిగింది అర్థము. ఇది చారులు దొమ్మల గుండు అంటాం. హైనా అంటే దొమ్మల గుండు అని అర్థం. దీని బాడీ వెయిట్ కన్నా ఎక్కువే తింటుంది ఇది. మిగతా క్యానివర్స్ కన్నా ఇవి స్కిన్ కానీ బోన్ కానీ డైజెషన్ చేసుకోగలుగుతుంది. క్యానివర్స్ అంటే ఏమీ లేదు, మాంసభక్షకులు అన్నమాట. కేవలం మాంసం మట్టుకే తిని బతుకుతాయి ఇవి, అంతే దీని గురించి. ఇది వచ్చేసి బ్లాక్ స్వాన్ అంటాము. అంటే తెలుగులో నల్ల హంస అని అర్థము. దీనికి మెడ దగ్గర 27 బట్టబెట్స్ ఉంటాయి. అందుకే దీనికి మెడ చాలా పొడవుగా ఉంటుంది. అంతేకాకుండా దీని పిల్లలు పుట్టగానే గ్రే కలర్లో ఉంటాయి, పెరిగే కొద్దీ నల్లగా మారుతాయి అన్నమాట. దీనికి ఫెదర్స్ వచ్చేసి సంవత్సరానికి ఒకసారి పడిపోతాయి. అంతవరకు మళ్ళీ నెల తర్వాత మళ్ళీ పెరుగుతాయి. ఒక నెల వరకు భూమి మీద ఉంటాయి. మళ్ళీ ఫెదర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎగగలుగుతాయి అన్నమాట. అది దీని గురించి. ఇది వచ్చేసి జిరాఫీ. దీని తెలుగులో కూడా జిరాఫీ అంటారు, పెద్దగా పేరేం లేదనమాట. దీని కళ్ళు వచ్చేసి గోల్ఫ్ సైజ్ బాల్ ఉంటుంది అలా ఉంటాయన్నమాట. అంతేకాకుండా దీని నాలుక పర్పుల్ కలర్లో ఉంటుంది, చూస్తున్నారా, పర్పుల్ కలర్లో ఉంటుంది. దాని తర్వాత కొమ్ములు వచ్చేసి ఆడదానికి ఒకటి మగదానికి ఒకటి వేరువేరుగా ఉంటాయి, అన్నీ ఒక రకంగా ఉండవు అన్నమాట. దాన్ని బట్టి ఇది మగదా ఆడదని తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది పిల్లలు పుట్టగానే 6 ఫీట్ గ్రౌండ్ వరకు ఎత్తులో ఉంటాయి. ఇది రోజుకి 1 ఇంచు తరపున పెరుగుతాయి అన్నమాట పిల్లలు. జూ అయితే కంప్లీట్ అయిపోయింది. హిపోపాటమస్ మిగతా కొన్ని జంతువులు ఉన్నాయి, కానీ అవి కెమెరాకి చిక్కలేదు కాబట్టి సరిగ్గా వీడియో షూట్ చేయలేదు. మళ్ళీ ఎప్పుడైనా జూ పోయినప్పుడు మిగతా దాని విశేషాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఇప్పుడు నేను వచ్చేసి దారోజీ బియర్ సెంచరీకి వెళ్తున్నాను ఈ సఫారీ జీప్లో. ఈ సఫారీ జీప్ కాస్ట్ వచ్చేసి 3000 అవుతుంది. దాదాపు 3 అవర్స్ ఉంటుంది. ఇట్లా కెనాల మధ్యలో అడవి మధ్యలో మనం పోబోతున్నాం. ఎక్కడికి? దారోజీ బియర్ సెంచరీకి. పదండి వెళ్దాం. ఇది పెట్టాలి కదా యూట్యూబ్లో, ఇది పెట్టలేదు. ఇది సూపర్ హైలైట్. ఆ కెమెరా అది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు. ఇంకో కెమెరా దాంట్లో ఛార్జింగ్ ఉంది కదా 10%. ఇంకా లేదు, తీసేసిన, ఆఫ్ చేసిన, మొత్తం ఆఫ్ చేసిన. వావ్. ఇంతకుముందు మీకు కెనాల్ చూపించాను కదా, ఆ కెనాల్ ఇట్లా పోయే కొద్దీ కింద డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోయి ఇట్లా మనకి లోయలా కనబడుతుంది అనమాట. ఇట్లా లోయ పై మధ్యలో ఇక్కడ బ్రిడ్జ్ వేసినారు. ఇది జంతువుల క్రాసింగ్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ కోతులు, లెపర్డ్స్, తర్వాత చిన్న చిన్న జంతువులు, ర్యాబిట్స్ అన్నీ పోతాయండి ఇక్కడేను.
బియర్స్ కూడా ఇట్లే పోతాయని చెప్తున్నారు. ఇది చూడడానికి అయితే సూపర్తా ఉంది. ఇదే కెనాలు దారోజు బియర్స్ నుంచి పోయే ముందరగా కనపడుతుంది. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే పోవద్దని చెప్పినాడు, కానీ పోయినామన్నమాట అట్లే గుడ్డిగా. ఇది ఇంకో వ్యూ అనమాట. దారోజు బియర్స్ నుంచి పోయే ముందరగా ఇది ఇంకో రూటు. నేను జీప్లో ఉన్నాను, ఇంతకుముందు జీప్లో లేను అనమాట. కిందికి నడుచుకొని వెళ్ళానమాట. ఇది కూడా హైలైట్ వ్యూ. అంతే, మనం వచ్చేసాం ఇంకా దారోజు బియర్ సెంచరీకి. ఇక్కడ బియర్స్ వచ్చేసి చాలా పెంచుతున్నారు చెప్తున్నారు. దాదాపు 180 ఉన్నాయని చెప్తున్నారు బియర్స్ ఇక్కడ. మనకి మటుకు దూరం నుంచి చూసేగిన ఇదిగో దారాజీ బియర్ సెంచరీ. పదం పండి అక్కడ పోయి మళ్ళీ ఇక్కడ 180 వరకు బియర్స్ ఉన్నాయంటున్నారు. వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కాపాడుతున్నారు. ఇక్కడ ఈ బియర్స్ని దగ్గర పోయి చూడాలంటే మన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ కావాలి, లేకపోతే ఇట్లా దూరం నుంచి చూడాల్సిందేను. నేనైతే బైనాక్యులర్స్తో అయితే చూస్తాను బాగా నీట్గానే. అది కూడా చూపిస్తాను, బైనాక్యులర్స్ పెట్టిండేది. ఇదిగోండి బైనాక్యులర్స్ చూపిస్తాను చూడండి. మీకు కనపడుతున్నాయి అనుకుంటా. దాదాపు అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఇంకా పూరా అడ్జస్ట్మెంట్ చేయాలంటే మళ్ళీ వెళ్ళిపోతుంది కెమెరా కూడా. అందుకే సాధ్యమైనంత వరకు చూడండి. అంతే ఈ వీడియో. నైట్ హుబ్లీలో స్టే చేశాను. హుబ్లీలో నాకు 1600 రూమ్ పడింది. పద్దన హుబ్లీ నుంచి గోకర్ణకి బస్సులో పోతున్నాను. ఇదే ఈ జర్నీ అనమాట. గోకర్ణకి దగ్గరలో ఉన్నాను ఇక్కడ. హుబ్లీ నుంచి గోకర్ణకి ప్రతి హాఫ్ అన్ అవర్ ఉంటుంది. దాదాపు 4 అవర్స్ జర్నీ ఉంటుంది అనమాట. సో ఓపిక ఉండాలి, కానీ మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియానే హుబ్లీ నుంచి గోకర్ణ వరకు. చూడడానికి అయితే లొకేషన్ బాగుంది. ఇంకా దిగి గోకర్ణ పోయి బీచ్కి వెళ్దాం. ఇప్పుడు నేను ఓమ్ బీచ్లో ఉన్నాను. ఓమ్ బీచ్ నుంచి హాఫ్ మూన్ బీచ్, ప్యారడైస్ బీచ్, ఇట్లా 3 బీచ్లు ఉంటాయి. ఇట్లా ఈ 3 బీచ్ల్ని 2 రకాలుగా కవర్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి బోట్ ద్వారా, ఇంకోటి వచ్చేసి ట్రెక్కింగ్ ద్వారా. బోట్ ద్వారా వెళ్తే ఉత్త నీళ్ళతోనే వెళ్ళొచ్చు, కానీ ఏం కనపడదు. ట్రెక్కింగ్ చేసుకుంటూ పోతే సూపర్తో హైలైట్ ఉంటుంది. అడవి మధ్యలో ట్రెక్కింగ్ అనమాట, భలే ఉంటుంది. అది నేను చూపిస్తాను. ఫస్ట్ నేను బోర్డు ప్రిఫరెన్స్ ఇచ్చాను పదామని, డాల్ఫిన్స్ కనపడతాయేమో అని. వీళ్ళు డాల్ఫిన్స్ కనపడతాయని అన్నారు, కానీ గ్యారంటీ అయితే ఇవ్వలేదు. అందుకని వెళ్ళలేదన్నమాట. నేను గోవాలో వెళ్తాను. ఇదే హాఫ్ మూన్ బీచ్కి, ప్యారడైస్ బీచ్కి దారి అనమాట. మనం ఇట్లే వెళ్ళాలి, ఈ రూట్ నుంచి వెళ్ళాలన్నమాట. పదండి వెళ్దాం, అడ్వెంచర్ స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే, ఈ బీచ్లో ట్రెక్కింగ్ చేయాలంటే నేను ఒక్కనే చేయలేను. నేను లావు ఉన్నా కాబట్టి నా వల్ల అయితే కాదనమాట. చాలా కష్టం ట్రెక్కింగ్. ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది ట్రెక్కింగ్ కూడా. అది నాకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం, కానీ మరీ ఇంత పెద్ద ట్రెక్కింగ్ చేయడం అంటే చాలా కష్టం అని అనుకుంటున్నాను. అందుకే నేను ఒక గైడ్ని హైర్ చేసుకున్నాను ఇక్కడ. నాకు ఈ గైడ్ ఫ్రీగానే చూపిస్తా అన్నాడు, కానీ ఎంతో కొంత చేతిలో పెట్టాలి కాబట్టి పెడతాను. ఎంత అనేది మటుకు చెప్పాను అనమాట. అది మీ ఇష్టము. పెట్టేకేమో అంతగా ఏం లేదు, కానీ మామూలుగా రీజనబుల్గానే పెట్టాను. సో ఈ గైడ్ నాకు వీడియో చేస్తున్నాడు. నాకు ఇట్లా పోవాలని గైడెన్స్ చేస్తున్నారు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే ప్రతి చోట ఆరో మాకు పెట్టింటారు. నేను గమనించాను. నాకు గైడ్ చూపిస్తున్నాడు ఎట్లా పోవాలా అడవిలో అని. తప్పుకోకుండా బాగుంది. ఓమ్ బీచ్ నుంచి హాఫ్ మూన్ బీచ్కి కష్టాలు పడి వచ్చేసాను. ఓమ్ బీచ్ నుంచి ప్యారడైస్ బీచ్కి 3 మైల్స్ ఉంటుంది. 3 మైల్స్ అంటే 4 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ ఫారినర్లు కూడా పోతున్నారు ఓమ్ బీచ్కి. మనం వచ్చేసి హాఫ్ మూన్ బీచ్లో ఉన్నాము. మనం హాఫ్ మూన్ బీచ్ మళ్ళీ ప్యారడైస్ బీచ్ పోవాలి. ఈ ఫారినర్స్ వచ్చేసి ప్యారడైస్ బీచ్ నుంచి హాఫ్ మూన్ బీచ్కి, హాఫ్ మూన్ బీచ్ నుంచి ఓమ్ బీచ్ పోతున్నారు. ఎట్లయినా వెళ్ళచ్చు, అంతా ఒకటే రూట్ అనమాట. మీరు ఎట్లా పోయినా ఒకటే. కాకపోతే ఇక్కడ హాఫ్ మూన్ బీచ్లో ఎక్కువ జనాలు ఉన్నారు. ఓమ్ బీచ్లో కూడా జనాలు ఎక్కువ ఉన్నారు, కానీ ఫారినర్స్ మటుకు ఎక్కువగా ఉన్నారు. అక్కడంతా వాళ్ళంతా అర్ధనగంగా ఉన్నారనమాట. నేనేమనుకున్నా అంటే గోవాలో ఉంటారని అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడ కూడా ఉన్నారనమాట ఫారినర్స్. ఇక్కడ చాలా తక్కువ ఫారినర్స్ ఉన్నారు. ఆడ ఒకడున్నాడు, ఈ పక్కన ఒక అమ్మాయి ఉంది, పడుకుంది ఆమె. తర్వాత ఇక్కడి నుంచి ప్యారడైస్ బీచ్ పోదాం. ఇంకా 2 కిలోమీటర్స్ నడచాలి.
దాదాపు ట్రెక్కింగ్ అయిపోయి వచ్చింది. ఇంక జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాను. ఆ 1 కిలోమీటర్ చేసిన అంటే నేను సాధించినట్టే. అది కూడా నాకు గోడ కనపడుతుంది, దాని మధ్యలో నుంచి వెళ్ళిపోతే ఇంకా ట్రెక్కింగ్ పూర్తి అయినట్టే. ట్రెక్కింగ్ మటుకు చాలా కష్టం ఉంది. నాలాంటి వాళ్ళకి లాభాలు మటుకు ఇంకా చాలా కష్టం అన్నమాట. నేనైతే నిదానంగా అడుగులు వేసుకుంటా దొర్లుకుంటా పోతూ ఉన్నాను, చాలా అడుగులు వేసుకొని. మిగతా వాళ్ళైతే స్పీడ్గా వెళ్ళిపోతారు. నేనైతే దాదాపు ఒక 4 hours పట్టింది నాకు నడిచేకి. మిగతా వాళ్ళు అంత పట్టదు, 3.5 hours 3 hours వెళ్ళిపోవచ్చు అనమాట. అది నాకు ఉండి వేరే తేడా అనమాట. నేను కానీ లావు తగ్గితే కానీ నేను చాలా స్పీడ్గా వెళ్ళిపోతాను. కొన్ని ట్రెక్కింగ్స్ ఉన్నాయి, త్వరగా స్పీడ్గా చేయాలి కాబట్టి కొంచెం లావు తగ్గాల్సింది నేను కూడా. గోకర్ణ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకున్నాను. గోకర్ణ రాత్రి నైట్ స్టే చేస్తాను. ఇప్పుడు గోకర్ణ నుంచి నేను గోవాకి వెళ్తున్నాను ట్రైన్లో. ఇది గోకర్ణ నుంచి గోవాకి ఈ ప్యాసింజర్ ట్రైన్ అనమాట. ఇక్కడ 10:30 కంటే 11 గంటలకు వచ్చింది. నేను ఆడ పోయేళ్ళకి 1:30 కల్లా వెళ్ళిపోతాను గోవాకి. మేబీ 11 కల్లా వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి. చూద్దాం టైం ఎంత పడుతుందో. టైం వచ్చేసి 1 అయింది దిగేళ్ళకి. ఇక్కడ నేను సౌత్ గోవాకి వచ్చాను. ఏదో కాల్వెన్ బీచ్ అన్నారు కానీ నా పెద్దగా నోరు తిరగడం లేదు. ఇక్కడ డాల్ఫిన్స్ ఉంటాయని చెప్పారు, అందుకే ఈ బోట్లో తీసుకొని పోతున్నారు. కానీ ఈ సౌత్ బీచ్లో డాల్ఫిన్స్ ఉంటాయని ఎప్పుడు చూడలేదు, విన్నాను కానీ ఎప్పుడు నాకు గమనించలేదు. ఇది డాల్ఫిన్ ట్రిప్ అంటే అన్నాడు. కనపడతాయంటే మేబీ కనపడవచ్చు, కనపడకపోవచ్చు. వీళ్ళు కూడా లక్కీ అని చెప్తున్నారు. నాకైతే ఈ సౌత్ గోవాలో కనపడతాయని ఏమాత్రం నమ్మకం లేదు. కాకపోతే ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళని బట్టి చూడడానికి రావాలి కానీ అంతే తప్ప ఈ బీచ్ ఏం లేదు. బీచ్ నీట్గా ఉంది చూడడానికి, అంతే తప్ప ఇంకేం లేదు. ఇక్కడ మటుకు రాకంటే మీరు డాల్ఫిన్స్ చూడాలంటే నార్త్ బీచ్లో అంటే పన్నాచికి వెళ్ళి నార్త్ బీచ్లో కోకో బీచ్కి వెళ్ళండి, అక్కడ కంపల్సరీగా డాల్ఫిన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సౌత్ గోవా నుంచి నార్త్ గోవాకి వెళ్తున్నాను. నాకు దాదాపు 1600 తీసుకున్నాడు. 30 kilometers పైన ఉంటుంది, చాలా దూరం అనమాట సౌత్ గోవాకి నార్త్ గోవాకి. ఇంతకుముందు గోవా వెళ్ళినప్పుడు ఇట్లా వెళ్ళాను అనమాట రూట్లో. ఈ బ్రిడ్జ్ తీశాను, కానీ బ్రిడ్జ్ తీశాను కానీ యూట్యూబ్లో పెట్టలేదు. ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నాను, మంచి ఫోన్ కొన్నాను కాబట్టి యూట్యూబ్లో నీట్గా క్లారిటీగా వస్తుంది. ఈ బ్రిడ్జ్ అయితే హైలైట్ గోవాకి అయితే. పక్కనే ఇక్కడ నది ఉంది, అక్కడ క్యాసినో జరుగుతూ ఉంటుంది. మీరు కావాలంటే వెళ్ళచ్చు, బాగుంటుంది క్యాసినో అయితే. నాకైతే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వెళ్ళలేదు. పదండి బీచ్కి వెళ్దాం. ఇది కోకో బీచ్. కోకో బీచ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ కోకో బీచ్లో శాండ్ వచ్చేసి నల్లగానే ఉంటుంది. ఇది నల్ల మట్టి శాండ్ అనమాట. మిగతా శాండ్ లాగా ఎల్లలాగా ఉండదు, ఇది నల్ల మట్టి అన్నమాట. పదండి, బీచ్ అయితే అలా అయితే ఏం రాలేదు. ఇది వర్షాకాలం కాదు కాబట్టి సరిగా లేదు. అంతేకాకుండా ఇక్కడ గలీజ్గా ఉంది ఈ నల్ల మట్టిలో. ఇక్కడ మటుకు డాల్ఫిన్స్ కనపడతాయి. పదండి డాల్ఫిన్స్ చూపించేసి ఈ వీడియోని ముగిచ్చేస్తాను. ఇంకా గోవా అయిపోయింది ట్రిప్పు. ఇక్కడ మనకి ఈ బీచ్ వచ్చేసి నాకు 400 పడింది బోట్కి. ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళ జైలు, పాతకాలపు జైలు, తర్వాత వాళ్ళు ఉండే నివసించే ఒక రిసార్ట్ చూపిస్తారు. తర్వాత డాల్ఫిన్స్ చూపించేసి మనకి వెనక్కి రిటర్న్ వచ్చేస్తాం అంతే. పదండి డాల్ఫిన్ చూద్దాం. మీకు డాల్ఫిన్ చూపించేసి ముగిచ్చేస్తాను. ఇంకా ఇప్పటికే చాలా లెంగ్త్ ఎక్కువైంది. నాకు ఈ సముద్రంలో డాల్ఫిన్సే కాకుండా జెల్లీ ఫిష్ కూడా కనపడినాయి. అదిగోండి డాల్ఫిన్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్, థ్యాంక్ ఫర్ వాచింగ్.